హ్మ్. ఖచ్చితంగా మా సార్‌తోని మాట్లాడి, హ్మ్. మా సార్‌తోని కొట్లాడైనా కూడా మేము ఇవి పనులనేది చేస్తామనే నమ్మకం ఉంది. మాకు సార్ ఇస్తాడు. హ్మ్. మేము చేస్తామనేది మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా మీకు అందరికీ ఆ నమ్మకంగా మాటిస్తున్నా. హ్మ్. ఖచ్చితంగా అవన్నీ పనులనేవి చేసి పెడతాం. సో, ఏం సింబల్ వచ్చిందన్న? అంటే మామూలుగా మీకు కత్తెర. మాకు కత్తెర గుర్తొచ్చింది. ఓకే. బ్యాలెట్ నంబర్ 3, 2, 2. బ్యాలెట్ నంబర్ 2. 2. బ్యాలెట్ నంబర్ 2. సో, హ్మ్. ఫైనల్‌గా తిరుపతన్న అంటే మామూలుగా మీ సతీమణి గారితోనే ఇంటర్వ్యూ తీసుకోవాలి. కానీ ఆ! వారు మాట్లాడలేరు కాబట్టి మీతోనే చెప్పిద్దామని మీతోని పెట్టినాము. ఓకే. సో, ఫైనల్‌గా కందికట్కూరు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కందికట్కూరు గ్రామ ప్రజలకు దయచేసి నేను మీ అందుబాటులో ఉండేటోన్ని. మీ మంచి చెడులకు నేను దేనికైనా కూడా మీ దగ్గరకొచ్చి నేను పలకరించి ఉండేటోన్ని. మీరు ఫోన్ చేస్తేనే మీ ఇంటికొచ్చి నేను నిలబడి మీకు చేసేటోన్ని. ఏదైనా గూడా మీతోని ఉండేటోన్ని. నేను ఊరిడిచిపెట్టి పోను. అందుబాటులోనే ఉంటా. దయచేసి మాకు ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మలను ఒకసారి మళ్ళా చూడుర్రి. మమ్మల్ని గెలిపియుర్రి. గెలిపిస్తే మేము గూడా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ప్యాకేజ్ అనేది మానవుల ప్యాకేజ్ అనేది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారితోని తిరిగి చెప్పించి ప్యాకేజ్ అనేది ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఓకే. థాంక్ యూ అన్న. థాంక్ యూ.